హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 29, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచి పైన ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా జూలై 23 రోజున ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల విడుదలైన నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారము ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశమేది, భారత్ ఏ స్థానంలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాను. వార్తలు నిలిచిన సూచీల గురించి కానివ్వండి, నివేదికల గురించి కానీ మనం చూస్తున్నప్పుడు లేదా నేర్చుకుంటున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి బేసిక్గా ఏ పాయింట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి అది చూడండి ఫస్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన సూచీ పేరేంటి, ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి, విడుదల చేసే సంస్థ, మరి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, మరి వార్తలు నిలిచిన ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలేంటి. నెక్స్ట్, భారత్ యొక్క స్థానం ఏ విధంగా ఉంది. ఈ సంవత్సరం విడుదలైన సూచీలో భారతదేశం స్థానం ఏంటో చూస్తున్నప్పుడే గతంలో విడుదలైన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉండేది కంపారేటివ్ స్టడీ చేయాలి. అంటే గతంతో పోలిస్తే పురోగతిలో ఉన్నామా, తిరోగతి, అవి చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ఆ సూచీలో ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. ఇటువంటి పాయింట్ చూడండి, లేదా దేశాలకు సంబంధించి స్కోర్స్ కానివ్వండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాలు ఏంటి, ఏవి అని తెలుసుకోవాలంటే మనం ఈ సూచీని చూడాల్సి ఉంటుంది. అంటే ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన లేదా 1, 2, 3 అలా టాప్లో ఉన్న దేశాలు అత్యంత సురక్షిత దేశాలు అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు ఉన్నారు. గుర్తుంచుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశంగా ఉంది. ఈ సూచీ పేరు చూడండి, సేఫ్టీ ఇండెక్స్ 2025. ఎందుకు నేను వార్తలు నిలిచిన సూచీ పేరుని మరీ చూడండి అని చెప్తున్నానంటే, కొన్ని సూచీల గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సూచీకి సంబంధించిన కన్సర్న్ ఇయర్, ఆ కన్సర్న్ ఇయర్ 2025 సంవత్సరంలో విడుదలైనప్పటికీ 2024 అని కూడా ఉండొచ్చు. ఉదాహరణకు తీసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గత సంవత్సరాల ఆధారంగా ఈ సంవత్సరంలో ఆ ర్యాంకింగ్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి విడుదల చేసిన సంస్థ ఏంటి అని చెప్పేసి నంబియో అనే ఒక సంస్థ. నంబియో అనే సంస్థ ఎక్కడ ఉంది అంటే సెర్బియా కేంద్రంగా పనిచేస్తుంది, లేదా సెర్బియా క్యాపిటల్ అయిన బెల్గ్రేడ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 67వ స్థానంలో ఉంది. 67వ స్థానం. గత సంవత్సరం భారత్ 66వ స్థానంలో ఉండేది. క్లియర్? ఒక్కసారి వీటిని చూడండి. సో ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను నంబియో అనే సంస్థ తాజాగా విడుదల చేసింది ఈ జూలై నెలలోనే. మరి ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 67వ స్థానం. గత సంవత్సరంలో ఇదే సూచీలో భారత్ ఏ స్థానంలో ఉండేది? 66వ స్థానంలో ఉండేది. మరి ప్రపంచంలో ఈ సూచీ ప్రకారం అత్యంత సురక్షిత దేశాలు ఏంటట అంటే మొదటి స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్కోర్ వచ్చేసి సేఫ్టీ స్కోర్ వచ్చేసి 85.2. సెకండ్ వచ్చేసి ఆండోరా, సో స్కోర్ వచ్చేసి 84.8. థర్డ్ వచ్చేసి ఖతార్, స్కోర్ వచ్చేసేసి 84.6. సో 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా? ఇక దాదాపు 148 దేశాలను కన్సిడర్ చేసి 148 దేశాలను పరిగణలోకి తీసుకొని దేశాల సేఫ్టీ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తే అందులో టాప్ పొజిషన్లో యుఏఈ, భారత్ ఏమో 67th పొజిషన్, మరి చిట్ట చివరి స్థానము 148th పొజిషన్లో ఎవరు ఉన్నారట అంటే హైతీ దేశం ఉందంట. గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. మరి ఈ సేఫ్టీ స్కోర్, భారత్ యొక్క సేఫ్టీ స్కోర్ ఈ సంవత్సరము 55.8. టాప్ కంట్రీ యొక్క సేఫ్టీ స్కోర్ ఎంత అంటున్నాను, 85.2. మరి సేఫ్టీ స్కోర్ని ఎలా కౌంట్ చేస్తారంటే ఆయా దేశాలు, ఇప్పుడు 148 కంట్రీస్ తీసుకున్నారు కదా, అలా 148 కంట్రీస్లో కొన్ని ప్రమాణాల ఆధారంగా లేదా కొన్ని ఇండికేటర్స్ ఆధారంగా అక్కడ స్కోర్ అనేది కేటాయిస్తారు. అలా యావరేజ్ తీసుకొని ఫైనల్ స్కోర్ ఇస్తారు. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారట అంటే ఆయా దేశాల్లో భద్రతా పరిస్థితులు ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి నేరాల రేటు, క్రైమ్ రేట్ ఎలా ఉంది ఆయా దేశాల్లో, నెక్స్ట్ ప్రజల జీవన ప్రమాణాలు, లివింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాల నాణ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. కాబట్టే దీన్ని మనం ఇండెక్స్ అంటున్నాము. లేదంటే నేరుగా ర్యాంకింగ్స్ అనే చెప్పేవాళ్ళము, సేఫ్టీ ర్యాంకింగ్స్ అని చెప్పేసి. ఇండెక్స్ అంటే ఏంటంటే ఏదో ఒక అంశాన్ని లేదా ఒకే ఇండికేటర్ని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వరు దేశాలకు కానీ నగరాలకు కానీ, కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ. కొన్ని ఇండెక్స్ల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు 100కు పైగా ప్రమాణాలను కన్సిడర్ చేసి వారు ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అంటే ఎక్కువ అంశాలను ఆధారంగా చేసుకొని యావరేజ్ స్కోర్ ప్రిపేర్ చేసి ఆ స్కోర్ ఆధారంగా దేశాలకు లేదా నగరాలకు ర్యాంకింగ్స్ని కేటాయించడం. గుర్తుపెట్టుకోండి. మరి ఇక మన చుట్టుపక్కల దేశాలు కానివ్వండి, కొన్ని ప్రముఖ దేశాలు ఏ స్థానంలో ఉన్నాయి ఈ సూచీలో చూస్తే చైనా 12వ స్థానంలో ఉందంట ప్రపంచంలో, శ్రీలంక 61వ స్థానంలో ఉంది, బ్రిటన్ 86వ స్థానంలో ఉంది, అమెరికా 91వ స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ 126వ స్థానంలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ 145th పొజిషన్లో ఉంది. మరి ఇక్కడ ఫైనల్గా కంక్లూజన్ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఈ ర్యాంకింగ్స్ ఆధారంగానే ఆయా దేశాల్లో నిజంగానే సేఫ్టీ ఆ పరిస్థితులు ఉన్నాయా, ప్రపంచంలో అమెరికా 91st పొజిషన్లో ఉందా, నిజమేనా అంటే ఒకే ర్యాంక్ ఆధారంగా ఏదో ఒక సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చింది అని చెప్పేసి దీన్ని మనం అఫీషియల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మనం ఆల్రెడీ జూలై 23 రోజున డిస్కస్ చేసాము. మీకు మరొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆస్పిరెంట్స్ చాలామంది కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్నారు. ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి ప్రతిరోజు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని మాత్రం వందలాది మంది అభ్యర్థులు మాత్రం ఇస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్స్ నుండి, నేను ప్రతిరోజు అడుగుతున్న టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వీడియో చివరి వరకు చూసి ఈరోజు ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఇన్పుట్గా స్వీకరిస్తాను. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి జూలై 29th. సో ప్రతి ఏటా కూడా జూలై 29ని ఏ ప్రత్యేకతతో చూస్తామంటే ప్రపంచ పులుల దినోత్సవంగా చూస్తాము. గ్లోబల్ టైగర్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ టైగర్స్ అన్న ఒకటే. మన భారతదేశంలో జరిగే పోటీ పరీక్షల్లో పులులకు సంబంధించి చాలా క్వశ్చన్స్ని కూడా చూస్తున్నాము. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా టైగర్ రిలేటెడ్గా లేదా వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. క్వశ్చన్స్ అంటున్నాను, 1-2 ప్రశ్నలు అనట్లేదు, ఎక్కువ మొత్తంలో వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముందు ఈ టాపిక్ని డిస్కస్ చేసి రిమైనింగ్ దీనికి లింక్ చేస్తాను. సో ప్రతి ఏటా కూడా జూలై 29th రోజున గ్లోబల్ టైగర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా టైగర్ రేంజ్ కంట్రీస్లో ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న డే. మరి ఈ డే, టైగర్ డే అనేది ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 2010 నుండి. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా జరిగిన కాన్ఫరెన్స్ సమావేశంలో నిర్ణయించిన అంశము. ఇక మరి ఈ టైగర్ డే గురించి చూస్తున్నప్పుడు భారతదేశానికి సంబంధించి టైగర్ సెన్సెస్ అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి అంటే 3682, గుర్తుంచుకోండి, 3682 పులులు ఉన్నాయి. భారతదేశంలో పులుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం 1973 ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పులిని జాతీయ జంతువుగా, నేషనల్ ఎనిమల్గా మనం అడాప్ట్ చేసుకున్నాము.
అండ్ 1973 నుండి ప్రాజెక్ట్ టైగర్ అనేది పులుల సంరక్షణ కోసం మనం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన కార్యాచరణ. 1973 2023 నాటికి ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్తో కూడా మనం చూసాము. మరి భారతదేశంలో పులుల గణనను ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేపడతారో లేదా అధికారిక గణాంకాలను ఎన్నేళ్ళకు ఒకసారి రిలీజ్ చేస్తారంటే ఎవ్రీ 4 ఇయర్స్కి. సో ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి పులుల గణన గురించి మనం చూస్తూ ఉంటాము. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణన టైగర్ సెన్సస్ ఎన్నవది అంటే 5th టైగర్ సెన్సస్. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 ప్రస్తుతం అందుబాటులో ఉంది. 2022 స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్న పులుల గణన 2022. అది ఎప్పుడు రిలీజ్ చేశారు? ఈ గణన ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఏప్రిల్ 2023లో రిలీజ్ చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి ఈ గణనని విడుదల చేశారు. బందిపూర్ టైగర్ రిజర్వ్ గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో మొట్టమొదటి టైగర్ సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతారు. 2006లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి టైగర్ సెన్సస్ అనేది గణాంకాలను మనం అఫీషియల్గా భారత ప్రభుత్వం విడుదల చేయడం చూస్తూ ఉంటాము. వాస్తవానికి ఈ టైగర్ సెన్సస్ రిలీజ్ చేసినప్పుడు 5th టైగర్ సెన్సస్ రిలీజ్ చేసినప్పుడు నంబరు ఆ రోజు ఎంత అని చెప్పారంటే 3167 అని చెప్పారు. ఆ తర్వాత ఆ నెంబర్ని సవరించారు. ప్రస్తుతం అకార్డింగ్ టు 5th టైగర్ సెన్సస్ భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే 3682. ప్యాంథరా టైగ్రిస్, సో మన జాతీయ జంతువుగా మనం చూస్తున్నాము. ఓకేనా, 1973 నుండి. అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005. మనం జాతీయ స్థాయిలో పులుల సంరక్షణ కోసం NTCA వారు కార్యాచరణను సిద్ధం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 58 రీసెంట్గా మనం చూసాం ఈ ఇయర్లోనే 58 టైగర్ రిజర్వ్. మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసేసి మధ్యప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా పులుల గణనకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. సో ఒకసారి కొన్ని పాయింట్స్. 2010 సంవత్సరం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి జరుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ కూడా జూలై 29. 1973 ఏప్రిల్ నుండి పులిని భారతదేశ జాతీయ జంతువుగా మనం అడాప్ట్ చేసుకున్నాము, స్వీకరించడం జరిగింది. పులుల గణన ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కింప చేయడం జరుగుతుంది. తొలి పులుల గణన 2006. మరి 2006లో మన భారతదేశంలో పులులు ఎన్నటంటే 1411. 2010 సెన్సస్ ప్రకారము 1706. 2014 సెన్సస్ ప్రకారము 2226. 2018 సెన్సస్ ప్రకారము 2967. 2022 సెన్సస్ ప్రకారము 3682 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక పులి యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ప్యాంథరా టైగ్రిస్. భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అందుకే పులుల స్వర్గధామంగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనం పిలుస్తూ ఉంటాము. పులులను సంరక్షించడానికి 1973లో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ని ప్రారంభించారు, లేదా ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించారు. అప్పటి నుండి టైగర్ రిజర్వ్లని ప్రత్యేకంగా గుర్తించడం చూస్తూ ఉంటాము. భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్లు ప్రస్తుతము 58. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రాజెక్ట్ టైగరు ఇటువంటివన్నీ పక్కన పెట్టేస్తే రీసెంట్గా మనం 2023 ఏప్రిల్ 9 సబ్జెక్టు కండిషన్ ఆ రోజునే 5th టైగర్ సెన్సస్ని రిలీజ్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి కర్ణాటకలో. పక్కన పెడితే ఆ రోజే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అని చెప్పేసేసి పులులను సంరక్షించడానికి ఒక అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ని మనం సిద్ధం చేసుకుందామని చెప్పేసి ప్రకటించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ 7 రకాల బిగ్ క్యాట్స్ని సంరక్షించడం కోసము. దానికి సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ప్రకటననేమో ఏప్రిల్ 9, 2023లో జరిగింది. ఇక మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అసెంబ్లీ సమావేశం అనేది రీసెంట్గా జూన్ 16 రోజున న్యూఢిల్లీ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది.
టైగర్ రేంజ్ కంట్రీస్ ఉంటాయి కదా, వారు ఇందులో సభ్యత్వాన్ని స్వీకరించండి అని చెప్పారు. అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది 2025 జనవరి 23 నుండి అమల్లోకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక ఆ పాయింట్ చూద్దాము. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 29న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రధాన కార్యాలయము భారతదేశంలో ఉంటుంది, గుర్తుంచుకోండి. డేట్స్ ఇంపార్టెంట్. ఒకటి ఏప్రిల్ 9th కవర్ అయింది కదా, సెకండ్ వచ్చేసి ఫిబ్రవరి 29th. ఆ రోజు ఏంటి? కేంద్ర మంత్రివర్గ సమావేశం అంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఓకేనా? IBCA ఏర్పాటుకు సంబంధించి. తర్వాత మరి ఎన్ని రకాల బిగ్ క్యాట్స్ అంటున్నాను? 7 టైప్స్. అవేంటి? టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, ప్యూమా. వీటి సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితికి చెందిన అన్ని దేశాలు, ఆ జాతులు నివసించే దేశాలు, టైగర్ రేంజ్ కంట్రీస్, అలాగే ఆ జాతులు ఉండని కానీ సంరక్షణకు మద్దతు ఇచ్చే దేశాల సభ్యత్వంతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఏర్పాటైంది. ఇక 2024 మార్చి 12. ఈ డేట్స్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒకే దగ్గర ఇన్ని డేట్స్ ఎక్కడ కూడా కవర్ కావు. ఇక టైగర్ సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ సంబంధించి ఒక 5 డేట్స్ ఉంటాయి, అవన్నీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ను కేంద్ర ప్రభుత్వం మార్చి 12, 2024న ఇచ్చిన ఉత్తర్వుతో పర్యావరణ, అటవీ మరియు క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా స్థాపించబడింది. 2025 జనవరి 23 నుండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అమల్లోకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మరి 2025 జనవరి 23 రోజున లైబీరియా అఫీషియల్గా సైన్ చేయడంతో ఇక ఫ్రేమ్వర్క్ అమల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఒప్పందం అమల్లోకి రావడానికి మొత్తం 5 దేశాలు ఆమోదించాలి. 5వ దేశం ఆమోదించింది ఈ సంవత్సరం జనవరి 23, 2025 రోజున. ఎవరంటే లైబీరియా సంతకం చేయడంతో అఫీషియల్గా జనవరి 23, 2025 నుండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అమల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ సంబంధించి సమావేశము లేదా అసెంబ్లీ ఎప్పుడు జరిగింది అంటే జూన్ 16, 2025 రోజున జరిగింది. భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి అధ్యక్షతన, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈరోజు ఇంపార్టెన్స్ ఉన్న డే కాబట్టి మీకు ఇదంతా చెప్పాను. అండ్ పోటీ పరీక్షల్లో వైల్డ్ లైఫ్ సెన్సస్ సంబంధించి మీరు వేటిపైన ఫోకస్ చేయాలంటే రీసెంట్గా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది. 1992, ప్రాజెక్ట్ చీతా 2022 అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వైల్డ్ లైఫ్ సంబంధించి టైగర్ రిజర్వ్స్ 58th టైగర్ రిజర్వ్ ఏంటి అని, నేషనల్ పార్క్స్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ మనం చూస్తాం పోటీ పరీక్షల్లో. ఓకేనా? ఇక ఆపరేషన్ మహదేవ్ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఉగ్రవాద చర్యలకు ప్రతిచర్యగా మన భారతదేశంలో సైన్యం ప్రారంభించిన ఒక ఆపరేషన్ అని చెప్పచ్చు. లేదా తీవ్రవాదులకు వ్యతిరేకంగా భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసు, CRPF బలగాలు ప్రారంభించిన ఒక ఆపరేషన్ మహదేవ్. మరి ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లోని దారా అనే ప్రాంతంలో నిన్నటి రోజున ఈ ఆపరేషన్ అనేది జరిగింది. దాదాపు కొంతమంది కీలకమైన టెర్రరిస్టులు, ఉగ్రఘాతుకాలకు కారకమవుతున్న టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో, నరరూప రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళను మన సైన్యం చంపేసింది నిన్నటి రోజున. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కొన్ని ఆపరేషన్స్ గురించి మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం. రకరకాల ఆపరేషన్స్, ఒకే రకమైన ఆపరేషన్స్ అని కాదు. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఆపరేషన్ మహదేవ్, అది పోతే రీసెంట్గా డివోషనల్గా ఒక 2 ఆపరేషన్స్ మీకు గుర్తుండి ఉంటాయి. ఆపరేషన్ శివ అండ్ ఆపరేషన్ కలనేమి. ఆపరేషన్ శివ మరియు ఆపరేషన్ కలనేమి 2 కూడా ప్రత్యేకత ఏంటి? ఆపరేషన్ శివ అంటే జమ్మూ కాశ్మీర్లో మనం ప్రతి ఏటా కూడా అమర్నాథ్ యాత్రని చూస్తాము. అమర్నాథ్ గుహ ఉంటుంది కదా, శివలింగం, హిమలింగము. ఆ హిమలింగాన్ని దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. మరి ఆ భక్తులను లేదా యాత్రికులను సంరక్షించడానికి భద్రతా చర్యల్లో భాగంగా భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ శివ రీసెంట్గా మనం డిస్కస్ చేశాము.
ఇక ఆపరేషన్ కలనేమి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో ఫేక్ సెయింట్స్, తప్పుడు ప్రచారం చేసుకుంటున్న సాధువులు ఎవరైతే ఉంటారో, తప్పుడు స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులు ఉంటారు కదా, వారిని గుర్తించి కఠిన శిక్షలను విధిస్తోంది ఉత్తరాఖండ్. సో ఇలా డివోషనల్ టూర్స్ కొన్ని వార్తల్లోకి వచ్చినాయి. అండ్ అవి పోతే రీసెంట్గా కొన్ని అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడానికి కొన్ని ఆపరేషన్స్ గురించి చూసాము. ఉదాహరణకు తీసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ఇటీవల ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని, ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసేసి, ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అని చెప్పేసి, ఫైర్ ట్రయల్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసినవే. ఇది ఒక రకమైన ఆపరేషన్స్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు పాకిస్తాన్ నుండి అక్రమంగా రవాణా అవుతున్న వస్తువులను అడ్డుకట్ట వేయడానికి ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ని ఇటీవల ప్రారంభించారు. దాని గురించి చూసాము. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ఇటీవల చైనా నుండి అక్రమంగా సరఫరా అవుతున్న టపాసులను అడ్డుకట్ట వేసేందుకు ఫైర్ ట్రయల్ ఆపరేషన్ని ప్రారంభించిన వీటి గురించి చూస్తున్నాము. ఇక కొన్ని ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ గురించి ఇటీవల మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. ఆపరేషన్ సింధు జస్ట్ లాస్ట్ 1 మంత్లోనే వార్తల్లోకి వచ్చినాయి ఇవన్నీ. ఆపరేషన్ సింధు ఎవాక్యుయేషన్ ఆపరేషన్ అంటే విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్లో కీలకం ఇటీవల. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభ పరిస్థితుల్లో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సింధు. ఆ తర్వాత ఇరాన్ కూడా ప్రతిచర్యలో భాగంగా ఇజ్రాయెల్పై దాడి చేసింది కదా, మరప్పుడు ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి కూడా అదే సింధు ఆపరేషన్ని భారత ప్రభుత్వం కొనసాగించింది. ఇటువంటివి ఇక్కడ మీకు ఇరాన్ ఇజ్రాయెల్ అంటున్నాను, ఆ పేరు చెప్పగానే మళ్ళీ ఒక 4-5 ఆపరేషన్లు గుర్తుకు రావాలి. ఉదాహరణకు తీసుకుంటే ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితుల్లో చాలా ఆపరేషన్స్. ఉదాహరణకు తీసుకుంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ ఒకటి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 నెక్స్ట్ ఆపరేషన్ నార్నియా, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఆపరేషన్ బెషరత్ ఫతా. సో ఇటువంటివి మనం రీసెంట్గా ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితుల్లో చూసాము. జస్ట్ సింగిల్ లైన్లో చూడండి. ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్ దేశంలోని న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని లేదా అణు ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతాలని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ చేసిన దాడే ఆపరేషన్ రైజింగ్ లయన్. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్పై చేపట్టిన దాడి పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటే ఏంటంటే ఇరాన్ చేపడుతున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్కు వ్యతిరేకంగా ఆ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని బంకర్స్ని టార్గెట్ చేస్తూ అమెరికా చేసిన ఆపరేషన్ పేరు మిడ్ నైట్ హ్యామర్. దయచేసి చెప్తున్నాను, ఈ పదాలను ట్రాన్స్లేట్ చేయకండి. ఇటీవల ఒకానొక అంశంలో ఒకానొక న్యూస్ పేపర్లో సంథింగ్ ఒక ప్లాట్ఫామ్లో చెప్తున్నారు, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ని ట్రాన్స్లేట్ చేసి అర్ధరాత్రి సుత్తి అని చెప్పేసి చెప్తున్నారు. అలా చేయకండి. మిడ్ నైట్ హ్యామర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆపరేషన్ నార్నియా. ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుశాస్త్రవేత్తలను టార్గెట్ చేస్తూ వాళ్ళను చంపడానికి హతమార్చేందుకు ప్రారంభించిన ఆపరేషన్ నార్నియా. ఇక నెక్స్ట్ అమెరికాకు వ్యతిరేకంగా అమెరికాపై నేరుగా దాడి చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు ఉంటాయి కదా, ఉదాహరణకు ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ తలపెట్టిన దాడి పేరు ఆపరేషన్ బెషరత్ ఫతా. సో చూడండి, పర్పస్లు చూడండి, ఎన్ని ఆపరేషన్స్ గురించి మనం వార్తల్లో చూస్తున్నామో వాటన్నిటిని కూడా సింపుల్గా లాజికల్గా గుర్తుపెట్టుకోండి. మీరు రెగ్యులర్గా క్లాసెస్ చూడండి, అన్నీ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు కంటెక్స్ట్ ఏంటి? ఆపరేషన్ మహదేవ్. జమ్మూ కాశ్మీర్లోని దచ్చిగామ్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని దారా ప్రాంతంలో భారత్ సైన్యం, ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఉమ్మడి
బృందము ఆపరేషన్ మహాదేవ్ పేరుతో తీవ్రస్థాయి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ని చేపట్టింది. మరి ఆపరేషన్ వివరాలు, ఆపరేషన్ పేరు ఆపరేషన్ మహాదేవ్. దారా దచిగాం జాతీయ ఉద్యానవనం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఎవరెవరు? భారత సైన్యం, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఇక ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ తీవ్రవాదులపై కాల్పులు జరిపారు పోలీసులు. సో అందులో తీవ్రవాదులు చచ్చిపోయారు కూడా. ఓకేనా? ఫలితాలు, ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబాకి చెందిన 3 పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు విశ్వసనీయ గూఢచర సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలింపు నిర్వహించి ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. ఇక లష్కరే తోయిబా అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం సిఆర్పిఎఫ్ 1939లో ఏర్పాటైన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. రైట్, సరిపోతుంది. ఇటీవల కొన్ని డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రఘాతుకం. మే 7 ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ భారతదేశం జరిపిన ఆపరేషన్, ఇటువంటివి. ఓకేనా? ఇక నెక్స్ట్ కొన్ని గణాంకాలు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, మరి పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలకమైన గణాంకాలను మన వార్తలు చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఇటువంటి గణాంకాల గురించి కన్సర్న్ మినిస్ట్రీస్ వారు ఇస్తారు అఫీషియల్ డేటా. దేశంలో, మన భారతదేశంలో 63 జిల్లాల్లో 50% పైగా పిల్లల్లో ఎదుగుదల లోపం అనేది ఉందంట. ఇంకా కూడా ఎదుగుదల లోపం కనబడుతుంది. మాల్ న్యూట్రిషన్ కానివ్వండి, లేదా పోషక విలువలు అందకపోవడం వల్ల కానివ్వండి, ఇటువంటి పరిస్థితులు. గణాంకాలను చూద్దాము. అత్యధికంగా ఏ రాష్ట్రంలో కూడా చూద్దాము. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 63 జిల్లాల్లోని పిల్లల్లో 50% పైగా ఎదుగుదల లోపం ఉన్నట్టు, స్టంటింగ్ ఉన్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వారు అధికారికంగా నిన్న పార్లమెంట్కి సమర్పించిన డేటా. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి అందజేసిన నివేదిక జూన్ 2025 వరకు గణాంకాలు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 34 జిల్లాల్లో 50% పైగా చిన్నారులో ఎదుగుదల లోపం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా మీరు క్రైమ్ రేట్స్ గురించి కానీ లేదా ఏదైనా గణాంకాల విషయంలో చూస్తే ఉత్తరప్రదేశ్నే టాప్లో చూస్తారు. కారణం ఏమిటి చెప్పండి? ఉత్తరప్రదేశ్లో ఉన్న పాపులేషన్ నియర్ టు ఆర్ అరౌండ్ 25 crore పీపుల్ ఉన్నారు. 25 కోట్ల జనాభా ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారంటే అర్థం చేసుకోండి. మనలాంటి రాష్ట్రాలు, ఎగ్జాంపుల్ తెలంగాణ లాంటి రాష్ట్రాలను 5-6 కలిపితే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. కాబట్టి అక్కడ ఇలాంటి గణాంకాలు కూడా మనం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఓకేనా? పర్సంటేజెస్ తీసుకున్నప్పుడు మాత్రం అది మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ 34 జిల్లాల్లో 50% పైగా చిన్నారులు ఎదుగుదల లోపం ఉందంట దేశంలో. దేశవ్యాప్తంగా 199 జిల్లాల్లో 30% నుంచి 40% మధ్య పిల్లల్లో ఈ సమస్య ఉంది. అంగన్వాడీల్లో నమోదు చేసిన పిల్లలపై చేసిన సర్వే ఆధారంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా ఎదుగుదల లోపం, స్టంటింగ్ పరిస్థితులు ఉన్న జిల్లాలను కనుక అబ్జర్వ్ చేస్తే దేశంలో మొదటి స్థానంలో నందూర్బర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. ఆ జిల్లాలో దాదాపు 68.12% పిల్లల్లో ఎదుగుదల లోపం కనబడుతుందంట. సెకండ్ పొజిషన్ వెస్ట్ సింగబమ్ జార్ఖండ్. థర్డ్ వచ్చేసి చిత్రకూట్ ఉత్తరప్రదేశ్. రైట్. ఇక అత్యధిక జిల్లాలు ఈ సమస్య ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, అస్సాం. చిన్నారుల ఎదుగుదల లోపం జాతీయ స్థాయి గణాంకాలను గనక మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 8.19 crore చిన్నారులు 6 ఏళ్ళలోపు వాళ్ళలో 35.19% మందిలో ఎదుగుదల లోపం గుర్తించడం జరిగిందంట. వారిలో 16.5% మంది బరువు తక్కువగా ఉన్నారంట. ఇక 5 ఏళ్లలోపు పిల్లల్లో పరిశీలిస్తే 37.07% మందిలో ఎదుగుదల లోపం ఉంది. ఇక స్టంటింగ్ అంటే ఏంటి, అసలు ఎదుగుదల లోపం అంటే ఏంటి పరిస్థితి చూద్దాము. చిన్నారులకు దీర్ఘకాలం పాటు సరైన పోషకాహారం అందకపోవడం వల్ల వారిలో శారీరక మానసిక ఎదుగుదల మందగిస్తుంది. దీనివల్ల పిల్లల శారీరక ఎత్తు, బరువు, మెదడు ఎదుగుదల ప్రభావితం అవుతాయి. ఎస్, సో న్యూట్రిషన్ ఫుడ్ కానివ్వండి, మనం తీసుకునే ఫుడ్ మన ఎదుగుదల అండ్ మనకు మానసిక స్థైర్యం ఇటువంటివి కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇనిషియేటివ్స్తో తీసుకొచ్చింది ఇప్పటికీ? కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు పోషణ్ అభియాన్ ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. మరియు సంవత్సరంలో పోషణ్ మా అని, పోషణ్ పక్వాడా అని ఇటువంటి అంశాలు తీసుకొస్తుంది.
పోషణ్ ట్రాకర్ ద్వారా పోషకాహార స్థాయిలను ట్రాక్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వము. మరి పోషణ్ అభియాన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2018లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించింది. లక్ష్యం ఏంటంటే చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసము. రైట్. సో జాతీయ పోషకాహార మిషన్గా ప్రసిద్ధి చెందింది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో ఇంకొక డేటా కూడా మనము వార్తల్లో చూస్తున్నాం. ఈరోజు అన్ని వార్తాపత్రికలు కవర్ అయినది. సో డెట్, తలసరి రుణం ఎంత అని చెప్పేసేసి, పర్ క్యాపిటల్ డెట్ ఎంత ఉంది భారతదేశంలో అని. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన ఇంతే ఉందని కాదు, అని అన్ యావరేజ్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశ ప్రజలపై తలసరి రుణ భారం జీడిపిలో ఎంత శాతంగా ఉందని మరి మంత్రిత్వ శాఖ వారు చెప్తున్నారు. 2025 మార్చ్ 31 అంటే ఏంటి? అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏంటి? 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు మనం ఆర్థిక సంవత్సరం ముగింపు చూసాం కదా, రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్. ఆ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి భారతదేశంలో ఒక్కో వ్యక్తిపై అంటే సగటున ఆన్ అన్ యావరేజ్ పర్ క్యాపిటల్ డెట్ ఎంత ఉందట అంటే 1,32,059 రూపాయలు. 1,32,059 రూపాయలు తలసరి అప్పు ఉందంట, రుణం ఉందంట మన భారతదేశంలో పౌరుడికి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వారు తెలియజేశారు సభకి, పార్లమెంటుకి. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారము మరి తీసుకున్న అప్పు, ఈ అప్పు అంతా ఎక్కడికి వచ్చింది? ప్రభుత్వం తీసుకున్న అప్పు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే అప్పు తప్పు అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. అప్పు ఎప్పుడైనా తప్పు ఒప్పు అని మనం అనకూడదు. పర్పస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ అప్పు ఎందుకు తీసుకుంటున్నాడనే దానిపైన అది తప్ప ఒప్ప డిసైడ్ అవుతుంది. ద పర్పస్ ఫర్ వాట్, ఎందుకోసము మనం అప్పు తీసుకున్నాము అదే ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా చూడండి, మరి తీసుకున్న అప్పు కోట్ల కొద్దీ అప్పు తీసుకొని దాన్ని దుబారా ఖర్చు చేశారనుకోండి, పనికిరాని ఖర్చు చేశారనుకోండి, అది తప్పు. అంతేకాకుండా అప్పు తీసుకున్న తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్గా గనక ఖర్చు చేశారనుకోండి, ఉదాహరణకి తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా గనక ఖర్చు చేశారనుకోండి, ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ ఇట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను జనరేట్ చేస్తాయి, గుర్తుంచుకోండి. మరి ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లించాలి కదా, ఆ వడ్డీ ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీల వివరాలు ఆర్థిక సంవత్సరం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9.29 లక్షల కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10.64 లక్షల కోట్ల రూపాయల వడ్డీ, తీసుకున్న అప్పు పైన వడ్డీది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కనుక అబ్జర్వ్ చేస్తే 11.18 లక్షల కోట్ల రూపాయల వడ్డీ. 2025-26 ఆర్థిక ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025 రోజున నిర్మలా సీతారామన్ గారు సభలో ప్రవేశపెట్టారు కదా, ఆ రోజు నేను చెప్పారు 12.76 లక్షల కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపు కోసమని కేటాయించారు. సో 2031 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలను దేశ జీడిపిలో 50% కంటే తక్కువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వము. అంటే ఇప్పుడు పరిస్థితి జీడిపిలో 50% కంటే ఎక్కువగా అప్పు ఉందన్నట్టు కదా, దాన్ని తక్కువకు తీసుకురావాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకేనా? సో ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తువులు సేవల మొత్తం విలువని ఆ దేశ జీడిపిగా చూస్తాము. ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. మరి కేంద్ర ప్రభుత్వ రుణాలు ఎలా తీసుకుంటుంది? విదేశీ రుణాలు ఉంటాయి, స్వదేశీ రుణాలు ఉంటాయి. ప్రభుత్వ పథకాలు, బాండ్లను జారీ చేయడం ద్వారా ఆర్థిక లోటును భర్తీ చేయడానికి రుణాలు తీసుకుంటుంది. రైట్. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇన్నోవేషన్స్ గురించి, ముఖ్యంగా జపాన్ ఇన్నోవేషన్స్ గురించి మనం చాలా చూస్తున్నాం. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక వుడెన్ శాటిలైట్ ప్రయోగం అనే అంశంతో జపాన్ దేశం గురించి చూస్తాము. వుడెన్ శాటిలైట్ చెక్క కలపతో తయారు చేసిన ఉపగ్రహ ప్రయోగం అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటి, కాగితంతో అంతరిక్ష నౌక అనే ఒక ప్రయోగము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒక సమస్య గురించి ముందు మనకు తెలియాలి. మీరు చాలాసార్లు వినే ఉంటారు స్పేస్ డెబ్రిస్ లేదా స్పేస్ జంక్, తెలుగులో అంతరిక్ష చెత్త అని చెప్పేసేసి. అంతరిక్షంలో చెత్త ఎట్లా వస్తుంది ఆలోచించండి. ఉదాహరణకి మనం రేపటి రోజున నిసార్ ప్రయోగాన్ని చేయబోతున్నాం. నిసార్ ప్రయోగము మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన పర్పస్ కోసం, మన సర్వీసెస్ కోసం, మనం సేవలు పొందడం కోసం, రకరకాల సేవల కోసం రకరకాల ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తాం డిఫరెంట్ లాంచ్ వెహికల్స్, రాకెట్ ప్రయోగాల ద్వారా. మరి ఒక ఉపగ్రహము నిర్దేశించిన కక్షలోకి చేరిన తర్వాత దానికంటూ
ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అంటే నిర్ణీత కాలమే సేవలు అందిస్తుంది. అధిక జీవితాంతం ఎప్పటికీ ఎల్లవేళ్ళ సేవలు అందిస్తుందని కాదు. ఉదాహరణకు ఒక శాటిలైట్ యొక్క జీవితకాలము 5 సంవత్సరాలు అనుకోండి, 5 సంవత్సరాలకు అది సేవలు అందిస్తుంది పర్ఫెక్ట్గా, తప్పేం లేదు. కానీ మరి కాలం చెల్లిన తర్వాత ఇక అది సేవలు అందించడం అయిపోయిన తర్వాత ఆ శాటిలైట్ యొక్క పరిస్థితి ఏంటి, మరి ఆ ఆర్బిట్లో ఆ కక్షలో ఉన్న శాటిలైట్ పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచించండి. అలా ఒక్కటి కాదు, వేలాది లక్షలాది డెబ్రిస్ అనేది అక్కడ పేరుకుపోయింది, అంతరిక్షంలో చెత్తలా పేరుకుపోయినాయి కాలం చెల్లిన ఉపగ్రహాలు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో దాన్ని నిర్వహించడం అనేది పెద్ద ఛాలెంజ్. భవిష్యత్తులో దేశాలకి మధ్య గొడవ ఆ విషయం కూడా కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు ఒక దేశము ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టింది అనుకోండి, కక్షలో తిరుగుతుంది. దానికి ఆల్రెడీ ఎప్పుడో 10-15 ఏళ్ళ కిందనో కాలం చెల్లిన ఒక ఉపగ్రహం, ఒక దేశానికి చెందిన ఉపగ్రహం వచ్చేసి ఢీకొనేది అనుకోండి. సో ఈ దేశం ప్రయోగించిన ఆ శాటిలైట్ అనేది ఖరాబ్ అయిపోయినట్టే కదా. సో అప్పుడు ఆ దేశాల గొడవలు కూడా రావచ్చు. సో దీని నిర్వహణ పైన చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. అందులో భాగంగా మరి ఆ డెబ్రిస్ ఎందుకు, అదంతా ఎందుకు పేరుకుపోవాలి అని ఇప్పటి నుండే జాగ్రత్త చర్యల్లో భాగంగా జపాన్ ఇటువంటి ప్రయోగాలను తరచూ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, కాగితంతో అంతరిక్ష నౌక. అంతరిక్ష ప్రయోగాల వల్ల దిగువ భూకక్ష అంటే లో ఎర్త్ ఆర్బిట్ వ్యర్థాల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్లోని టోక్యో విశ్వవిద్యాలయం పరిశోధకులు వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు. ఆ ఆలోచన ఏంటంటే పేపర్ ప్లేన్ లాంటి నిర్మాణాన్ని అంతరిక్ష నౌకగా ఉపయోగించవచ్చని పరిశోధకులు నిరూపించారు. సాధారణంగా అంతరిక్ష నౌకలు నిర్మాణంలో లోహాలు, ప్రత్యేక పదార్థాలు ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు సాధారణ A4 సైజు కాగితంతో కూడా అంతరిక్ష నౌకలను తయారు చేయవచ్చని టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సిమ్యులేషన్ పరీక్షల ద్వారా తెలుపుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కాగితపు విమానం మాదిరి అంతరిక్ష నౌకను సిమ్యులేషన్ ద్వారా ప్రయోగిస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఓకేనా, గుర్తుంచుకోండి ప్రయోజనాలు. కాగితం సహజ సిద్ధంగా భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు పూర్తిగా కాలిపోయి వ్యర్థాలను ఉత్పత్తి చేయదు. ఓకేనా, అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడంలో ఇది సరళమైన చౌకైన మార్గంగా ఆలోచిస్తుంది జపాన్. అంతరిక్షంలోకి పంపే చిన్న సైజు ఉపగ్రహాలు లేదా పరిశోధన పరికరాలకు ఈ సాంకేతికత అనుకూలంగా ఉంటుందని చెప్తోంది. భూకక్షలో వ్యర్థాలను నియంత్రించేందుకు భవిష్యత్తులో ఈ తరహా ప్రయోగాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రైట్, స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము దాదాపు భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. 1998 నుంచి నడుస్తోంది. ఇక నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ పరీక్ష విజయవంతం అని చెప్పేసేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ఇటీవల సూపర్లేటివ్స్లో డిస్కస్ చేస్తున్నాం. అలాంటి సూపర్లేటివ్ సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి, అందులోనూ మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇన్ స్పేస్. మీకు చాలాసార్లు చెప్తున్నాను ఇన్ స్పేస్ అనే పదం గురించి. స్పేస్ గురించి వచ్చింది, ఇటీవల స్పేస్ స్టార్టప్స్ గురించి వచ్చిందంటే ఇది మీకు రివిజన్ ఇస్తున్నాను. ఇన్ స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారత ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఉద్దేశించబడింది, అహ్మదాబాద్ కేంద్రంగా. మరి ఇన్స్పేస్ విజయవంతమైందా ఈ ఇనిషియేటివ్ అంటే ఒక ఉదాహరణ చూడండి. లాస్ట్ ఒక 3 years బ్యాక్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ వెహికల్ విజయవంతమవుతూ వార్తల్లోకి వచ్చింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం. విక్రమ్ ఎస్ అనే రాకెట్ ప్రారంభ మిషన్ అని చెప్పేసి స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రం పనిచేసిన సంస్థ వారు సాధించిన ఘనత. సో ఇది చెప్పొచ్చు కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి ఇటీవల. సో ఇక్కడ కూడా ప్రైవేట్కి సంబంధించే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ పరీక్షను విజయవంతం చేస్తూ ఒక స్పేస్ టెక్ స్టార్టప్, ఒక అంకుర సంస్థ, స్పేస్ పరిశోధన చేస్తున్న సంస్థ స్టార్డోర్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, స్టార్డోర్ ఏరోస్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ని విజయవంతంగా పరీక్షించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి పరీక్ష కేంద్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, కర్ణాటక కేంద్రంగా పరీక్షించారు. ఇంజన్ తయారీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు, ఇండిజినస్గా. మరి ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఇంజన్ విజయవంతమైన పరీక్ష ద్వారా
భారతదేశం అంతరిక్ష పరిశోధనలో పర్యావరణానికి హాని చేయని అంటే ఎకో ఫ్రెండ్లీ మరియు పునర్వినియోగ ప్రొపల్షన్ సాంకేతిక పరిజ్ఞానంతో కీలక ముందడుగు వేసింది. ఇది భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఖర్చును తగ్గించడంలో, రాకెట్ టెక్నాలజీలో పర్యావరణ అనుకూలతను పెంచడంలో దోహదపడుతుంది. మరి హైడ్రోజన్ ఆక్సిజన్ ఇంజన్ ప్రత్యేకతలు ఏంటంటే దీనిలో ఇంధనంగా లిక్విడ్ హైడ్రోజన్, ఆక్సిడైజర్గా లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగిస్తారు. రైట్. సో భారతదేశంలో ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ అది ఐఐసి బెంగళూరు 1909లో ఏర్పాటైంది. భారతదేశంలో అత్యున్నత పరిశోధన సంస్థల్లో ఒకటి. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెవీ వాటర్ అప్గ్రేడేషన్ పరీక్ష కేంద్రం అనేది ఇటీవల ప్రారంభించబడుతూ వార్తల్లోకి వచ్చింది. హెవీ వాటర్కి సంబంధించి మనం హెవీ వాటర్ అనగానే డ్యూటెరియం ఆక్సైడ్ D2O గురించి, మనుగురు ప్లాంట్ గురించి ఇవన్నీ కూడా మీకు ఐడియా రావాలి. ఒక పదం చెప్తున్నామంటే అవన్నీ రావాలి మైండ్లోకి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో డిప్లేటెడ్ హెవీ వాటర్ అప్గ్రేడేషన్ పరీక్ష కేంద్రాన్ని టెమా ఇండియా లిమిటెడ్ సంస్థ మరియు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 3 సంస్థలు గుర్తుంచుకోండి. ఒకటి టెమా ఇండియా లిమిటెడ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వీరు ఏం ప్రారంభించారంట? భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రైవేట్ రంగంలో డిప్లేటెడ్ హెవీ వాటర్ అప్గ్రేడేషన్ సిస్టమ్ ప్రైవేట్ సంస్థ వీరి ఆధ్వర్యంలో. వీరికి సహకరించిన వాళ్ళు వీళ్ళు బార్కును NPCIL. మరి ఉద్దేశం ఈ పరీక్ష కేంద్రం గురించి వివరాలు ఏంటంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో ముఖ్యమైన డిప్లీటెడ్ హెవీ వాటర్ను అప్గ్రేడ్ చేసే టెక్నాలజీ ప్రైవేట్ రంగంలో పరీక్షించే ప్రత్యేక కేంద్రం ఇది. రైట్. సో టెమా ఇండియా అనేది ఒక ప్రైవేట్ సంస్థ, బార్క్ అనేది భారత ప్రభుత్వ సంస్థ. సో ప్రభుత్వ సంస్థ NPCIL. రైట్. మరి ఈ ప్రయోగం ఎక్కడ జరిగిందంటే ముంబై, మహారాష్ట్రలో. ఓకేనా. దేశంలో ప్రైవేట్ రంగంలో మొదటిసారి ఏర్పాటు చేసిన హెవీ వాటర్ అప్గ్రేడేషన్ ప్లాంట్. సో డిప్లీటెడ్ హెవీ వాటర్ అంటే ఏంటంటే ఇది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అణువిద్యుత్ కేంద్రాలు ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. రైట్. ఇక బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ చాలాసార్లు పోటీ పరీక్షలు అడుగుతారు. 1954లో ఏర్పాటైంది. సో ప్రధాన కేంద్రం ట్రాంబే, ముంబై. ఇక NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1987లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబై. భారతదేశంలో అణువిద్యుత్ కేంద్రం నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ. ఏదైనా ఒక టాపిక్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ అనేది మనకి ఇంపార్టెంట్. వాటిని నేర్చుకుంటే మనం కరెంట్ అఫైర్స్ కొనంలో మనం వార్తాపత్రికలు చూస్తాం, అది న్యూస్. మనకు పోటీ పరీక్షలో కావాల్సింది కరెంట్ అఫైర్స్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకొని ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. దాని తర్వాత స్టాటిక్గా ఇలాంటి పాయింట్ చూస్తాం అనుకోండి, జీకే, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 3 ఒకేసారి కంప్లీట్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇక ఇటీవల కొన్ని జంతువులు మృత్యువాత చెందినాయి. ఎక్కడ మృత్యువాత చెందినాయి అదంతా చూద్దాం. కానీ ఇక్కడ ఆ మృత్యువాత జంతువులు చనిపోవడానికి కారణం ఏంటంటే జంతువుల్లో కనిపించే ఒక వ్యాధి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఓకేనా. ముఖ్యంగా జంతువులు మరణిస్తున్నాయి అంటే లేదా అగ్రికల్చర్ ఫీల్డ్లో జంతువులు మరణిస్తున్నాయి అంటే అది ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే లైవ్ స్టాక్ అనేది మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో భాగము. ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ ఇటువంటి వాటి గురించి తరచూ చూస్తున్నాము. సో చూడండి, పూణే మహారాష్ట్ర పూణేలోని రాజీవ్ గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఇటీవల 16 జింకలు స్పాటెడ్ డీర్స్ ఉంటాయి కదా, స్పాటెడ్ డీర్స్ మృతి చెందినాయి. వీటి మరణాలకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనే వైరల్ వ్యాధికి కారణమని నిర్ధారణ అయింది. అలా వార్తల్లోకి వచ్చింది. వార్తాపత్రికల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఏంటిది, కారకం ఏంటి అని చెప్పేసి చూస్తున్నాము. సో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటే ఏంటంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటే పశువుల్లో వచ్చే ఒక ప్రమాదకరమైన వైరల్ డిసీజ్. ప్యాథోజన్ వైరస్. ఏదైనా వ్యాధి వచ్చిందంటే దానికి కారకం వైరల్ డిసీజా, బ్యాక్టీరియాలా, ప్రోటోజోవనా ఇలాంటివి చూడాలి వ్యాధి కారకాలు. ఈ వ్యాధి సింపుల్గా చెప్పాలంటే చీలి కలగల గిట్టలున్న జంతువులను అంటే జంతువుల కింద గిట్టలు ఉంటాయి కదా నడిచే ప్రాంతము అంటే కాళ్ళలో, క్యాటిల్, బర్రెలు, మేకలు, గొర్రెలు, పందులు, జింకలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి ఈ వ్యాధికి. ఇది వేగంగా వ్యాపించే ఒక అంటువ్యాధి, కమ్యూనల్ డిసీజ్. సో వ్యాధి లక్షణాలు అధిక జ్వరం వస్తుంది జంతువుకి. నోటిలో కాళ్ళ మధ్య గిట్టల దగ్గర బాధాకరమైన బొబ్బలు, పుండ్లు ఏర్పడతాయి గిట్టల దగ్గర. ఓకేనా. సో గిట్టలు అంటే ఈ ఏరియాలో, నోటి దగ్గర కూడా లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. రైట్.
తీవ్ర నొప్పి వల్ల కాళ్ళు సరిగ్గా వేయలేక నడవలేకపోతుంది అది. ఇక వ్యాప్తి విధానం ఎలా ఉంటుందంటే పశువులు ఒకదానితో ఒకటి ప్రత్యక్షంగా స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. సింపుల్గా ఒక జంతువుకి వచ్చిందంటే అన్నిటికి వస్తుంది. ఇక కలుషితమైన మేత, నీరు, పరికరాలు, వాహనాలు, దుమ్ము ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. రైట్. సో మరి ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ చరిత్రలో మొదటిసారి ఎక్కడ కనుగొనబడింది? ఈ వ్యాధి మొదటిసారి అమెరికాలో 1870s గుర్తించబడింది. అమెరికా దానిని 1929 నాటికి పూర్తిగా నిర్మూలించింది. రైట్, సరిపోతుంది. ఈ వ్యాధి మనుషులకు ప్రమాదకరం అయితే కాదు. రైట్, ఎనఫ్. సో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాధి నియంత్రణకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? నేషనల్ ఎనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని అమలు చేస్తుంది. దేశవ్యాప్తంగా పశువులకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాలు చేపడుతుంది. అండ్ మరి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించింది భారత ప్రభుత్వము. ఇక నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన కొత్త జీవజాతులు, వృక్ష జాతులు ఎక్కడ కనుగొనబడ్డాయి, ప్రత్యేకత ఏంటి, ఎవరు కనుగొన్నారు, ఇటువంటివి చూస్తున్నాము. మీకు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఇవి ఇంపార్టెంట్. హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో ఇటువంటి టాపిక్స్ మనకు కవర్ అవుతాయి. సో మిజోరంలో కొత్త ఆర్కిడ్ జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిజోరాం, ఈశాన్య రాష్ట్రాన్ని మిజోరంలో దాని పేరు ఏదైనా ఒక జీవి గురించి కానీ లేదా వృక్ష జాతి గురించి కానీ చూస్తున్నామంటే సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఆర్కిడ్ జాతి నూతనంగా వార్తలోకి వచ్చేది, దాని పేరేంటి అంటారు. సో చామే గ్యాస్ట్రోడియా రీకెన్సిస్, చామే గ్యాస్ట్రోడియా రీకెన్సిస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఒక ఆర్కిడ్ జాతి ఎక్కడ? మిజోరంలో. మిజోరం విశ్వవిద్యాలయం మరియు మణిపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మిజోరం అడవుల్లో అరుదైన కొత్త ఆర్కిడ్ జాతిని కనుగొన్నారు. దానికి పేరు పెట్టారు. ఓకేనా? జాతి పేరు మిజోరంలోని రియక్క శిఖరం సమీప అటవీ ప్రాంతంలో దీన్ని గుర్తించారు. ఓకేనా? ఈ ఏదైతే ఉంటుందో కొత్త ఆర్కిడ్ జాతి అని కదా, ఇందులో ప్రత్యేకత, ఇందులో క్లోరోఫిల్ పూర్తిగా లోపించిందంట. క్లోరోఫిల్ ఉండదు. దీనివల్ల ఇది స్వయంగా ఫోటోసింథసిస్ చేయలేకపోవడము, పోషకాహాలకు పూర్తిగా ఫంగస్తో సింబయాటిక్ సంబంధంపై ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి. రైట్. శాస్త్రవేత్తలు ఈ కొత్త జాతిని రూపాత్మక విశ్లేషణ ద్వారా ప్రత్యేకంగా గుర్తించారు. రైట్. సో మరి దీని జీనస్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదైన క్లోరోఫిల్ లేని ఆర్కిడ్ల సమూహం ఇది. రైట్. ఈ రీక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కనుగొన్నారని కదా, మిజోరం రాష్ట్రంలోని ప్రముఖ పర్వత ప్రాంతం, అక్కడే ఈ ఆర్కిడ్ జాతిని గుర్తించారు. ఇక నెక్స్ట్, ఒక సాలిడ్ జాతి రెండు గుర్తింపు పొందిన ఇటీవల, అది ఏ ప్రాంతంలో? సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే జంతువులకు సంబంధించి పరిశోధన చేసే సంస్థ. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమో వృక్షాలకు సంబంధించి. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త జాతులను ఇటీవల గుర్తించింది, స్పైడర్ జాతులకు సంబంధించి. దాని పేర్లు ఏంటి అంటారు, సైంటిఫిక్ నేమ్ చూడాలి. సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు భారతదేశంలో 2 కొత్త జీవజాతులను కనుగొన్నారు. అవేంటంటే ఒకటి పైరాట్యులా అక్యుమినేటా, సెకండ్ రార్కెస్టస్. ఇవి సాలిడ్ జాతులు ఇటీవల. ఓకేనా? వోల్ఫ్ స్పైడర్ జాతికి సంబంధించినవి. కనుగొన్న ప్రదేశం సాగర్ దీవి, సుందర్బన్స్ డెల్టా, వెస్ట్ బెంగాల్లో దీని సుందర్బన్ ఏరియాస్లో ఈ కొత్త సాలిడ్ జాతిని శాస్త్రవేత్తలు, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి పైరాట్యులా జాతికి చెందిన వోల్ఫ్ స్పైడర్ జాతి. సో ప్రత్యేకమైన స్పైడర్ జాతి. ఇటువంటి జాతిని ఇప్పటివరకు భారతదేశంలో గుర్తించలేదు, మొదటిసారి. రైట్. సో ఇంకొకటి రార్కెస్టాస్ ఏమో మేఘాలయ రాష్ట్రంలో గుర్తింపు పొందింది. రైట్. ఇంకా భారతదేశంలో ఎక్కువగా జీవజాతులు, వృక్ష జాతులు కనుగొనబడిగే ప్రాంతం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916 జూలై 1 రోజున ఏర్పాటైంది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో జంతు జీవ వైవిధ్యాన్ని అధ్యయనము చేయడము ఉద్దేశము. సుందర్బన్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ అట్ ద సేమ్ టైం రైట్. సో నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నల్సా ఇటీవల ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా డిఫెన్స్ పర్సనల్ ఉంటారు కదా, వారికి త్వరితగతిన లీగల్ ఎయిడ్ని అందించడం కోసం ఉద్దేశించబడిన ఒక ఇనిషియేటివ్. నల్సా అనేది చట్టబద్ధంగా ఏర్పాటైంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 అని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీర్ పరివార్ సహాయత యోజన, ఇటీవల వీర్ పరివార్ సహాయత యోజన ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఎవరు ప్రారంభించారు? నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ప్రారంభించారు. ప్రస్తుతం నల్సా చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు. ఓకేనా? లీగల్ ఎయిడ్ ఫర్ డిఫెన్స్ పర్సనల్. సో డిఫెన్స్ లేదా రక్షణ రంగంలో పనిచేసిన సిబ్బంది, రిటైర్డ్ పర్సనల్, వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే వాళ్ళ కోసం
లీగల్ ఎయిడ్ కోసం ఉద్దేశించబడింది. మనకు రాజ్యాంగంలో, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 ఆదేశిక సూత్రాల్లో 39 క్యాపిటల్ ఏ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది, గుర్తుంచుకోండి. జూలై 2025లో జాతీయ న్యాయ సేవల అథారిటీ జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టు అలాగే జమ్మూ కాశ్మీర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో రక్షణ సిబ్బంది వారి కుటుంబాలకు ఉద్దేశించిన వీర్ పరివార్ సహాయతా యోజన 2025ను ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారు? నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ జస్టిస్ సూర్యకాంత్ గారు. ప్రారంభ కార్యక్రమం శ్రీనగర్లోని షేరే కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ఉత్తర జోన్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేశారు. సో వీర్ పరివార్ సహాయత యోజన దూర ప్రాంతాలు, ముఖ్యంగా ఈ జమ్మూ కాశ్మీర్ ఇటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న డిఫెన్స్ ఆర్మ్డ్ పర్సనల్కి ప్రత్యేకంగా న్యాయ సేవలు అందించడము. రైట్. ఈ పథకం పరిధిలోకి వచ్చే రక్షణ దళాల కోసం కూడా ఉద్దేశించబడి ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కోసము, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అంటే భారత్ చైనా సరిహద్దులో ఉండేవారు ఇండో టిబెటన్. రైట్. మరి పథకం 3 ముఖ్య అంశాలను కలిగి ఉంది. జిల్లా, రాష్ట్ర, కేంద్ర సైనిక బోర్డుల్లో ప్రత్యేక లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ని ఏర్పాటు చేయడము, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నోడల్ అధికారులు, న్యాయ సహాయకులు అండ్ పారాలీగల్ వాలంటీర్లను నియమించడము, ఆన్లైన్ మధ్యవర్తిత్వం, ఈ లోక్ అదాలత్ ద్వారా సులువుగా, వేగంగా డిజిటల్ రూపంలో న్యాయ సేవలను అందించడం అనేది ఈ వీర్ పరివార్ సహాయత యోజన యొక్క ఉద్దేశము. నల్సా, ఓకేనా, కేంద్ర ప్రభుత్వ సంస్థ. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1965లో ఏర్పాటైంది. సిఆర్పిఎఫ్ 1939, గుర్తుంచుకోండి. ఐటీబీపీ 1962. ఇక గత వారం నుండి మనం వార్తాపత్రికలో చూస్తున్న మరొక ఘర్షణ ప్రాంతం. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు కూడా అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నాయి, యుద్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. 2022 ఫిబ్రవరి 24 నుండి రష్యా యుక్రెయిన్ సంక్షోభము అండ్ ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభ పరిస్థితులు, సూడాన్లో అంతర్యుద్ధము, పాకిస్తాన్లో ఎప్పుడూ సంక్షోభము, బంగ్లాదేశ్లో అధికార మార్పిడి, అక్కడ ప్రభుత్వ పాలన కష్టంగా ఉంది, మయన్మార్లో అంతర్గత యుద్ధము, ఇటువంటివి చూస్తున్నాము. ఇక రీసెంట్గా థాయిలాండ్ కంబోడియా వివాదం మనం లాస్ట్ మంత్ కూడా చూసాము. థాయిలాండ్ కంబోడియా వివాదము రీసెంట్గా థాయిలాండ్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. తను పెటంగ్టన్ షినవత్ర కంబోడియా దేశాధినేతతో ఫోన్లో సంభాషించడము, ఆ మాట్లాడిన మాటలు లీక్ అవ్వడము, చివరికి పదవినే కోల్పోవడం, ఇటువంటివి చూస్తున్నాము. సో సరిహద్దు సమస్య, వాళ్ళ సమస్య. ఇటీవల కాల్పుల విరమణ అనేది జరిగింది నిన్నటి రోజున. ఎవరి మధ్యవర్తిత్వంతో అంటారు. అండ్ ఇక్కడ మ్యాప్ చూడండి. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు వార్తలు ఇచ్చిన దేశాల గురించి కానీ, ప్రాంతాల గురించి కానీ, జలసంధుల గురించి కానీ, విపత్తులకు సంబంధించి కానీ చూపిస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇక్కడ థాయిలాండ్, కంబోడియా దేశాలు ఇక్కడ ఉంటాయి. రైట్. మనకు థాయిలాండ్ రీసెంట్గా April 4 రోజున బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సుతో కూడా వార్తల్లోకి వచ్చింది. మార్చి చివరిలో తీవ్ర భూకంప పరిస్థితులు కూడా చూసాము. థాయిలాండ్, కంబోడియా మధ్య 5 రోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలు ఎట్టకేలకు కాల్పుల విరమణకు దారితీసినాయి. సీజ్ ఫైర్. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల్లో 2 దేశాల నేతలు కాల్పుల విరమణకు అంగీకరించారంట. కంబోడియా ప్రధానిగా ప్రస్తుతం ఎవరున్నారంటే హున్ మానెట్ అండ్ థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని పెటంగ్టన్ షినవత్ర స్థానంలో తాత్కాలికంగా ఎవరున్నారు? సో పుస్తం వెచాయ్చాయ్ వీళ్ళు సంతకాలు చేశారు సీజ్ ఫైర్ ఒప్పందం పైన. ఇరు దేశాల మధ్య షరతులు లేని తక్షణ కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. సరిహద్దు ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు మలేషియా, థాయిలాండ్, కంబోడియాల విదేశాంగ రక్షణ శాఖల సంయుక్త యంత్రాంగం ఏర్పాటుకు నిర్ణయించుకున్నారు. చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, గుర్తుంచుకోండి. రైట్. ఇక థాయిలాండ్, కంబోడియా ఘర్షణ ఇప్పుడు కాదు, సుదీర్ఘకాలంగా ఉన్నాయి. సాధారణంగా భూ సరిహద్దు వివాదాలు, చారిత్రాత్మక ప్రదేశాలపై యాజమాన్య హక్కుల సమస్యల వల్ల ఇరు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులను చూస్తున్నాం. రైట్. ఇక ఒక ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా వార్త నిలుస్తున్న వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి చూస్తున్నాం. ఇక్కడ చైనా శాస్త్రవేత్తలు రీసెంట్గా పేగు బ్యాక్టీరియా నియంత్రణకు స్మార్ట్ క్యాప్సూల్ని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చారు. టెక్నాలజీని వైద్య రంగంలో చైనా శాస్త్రవేత్తలు పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియాను నియంత్రించేందుకు స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా పనిచేసే అధునాతన క్యాప్సూల్ని అభివృద్ధి చేశారంట. ఏ శాస్త్రవేత్తలు? చైనాకు చెందిన టియాన్జిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. రిమోట్ పద్ధతిలో పేగు బ్యాక్టీరియాని నియంత్రించడము అండ్ డిజిటల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు ఏం పరిశోధన, ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు, ప్రత్యేకత సింగిల్ లైన్లో చూడండి. అంతే తప్పితే ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ అడగరు మనకి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీసెర్చ్కి సంబంధించి డెప్త్గా అడగరు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని అడుగుతారు. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కూడా సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్, గుర్తుంచుకోండి. రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని గణాంకాలు. ఈ సంజీవని ఎట్ 3 crore కాల్స్. ఈ సంజీవని మనకు వైద్య సేవలను పొందడము, ముఖ్యంగా టెలిమెడిసిన్ లాగా. ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవని హలో డాక్టర్ కార్యక్రమము రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కీలక మైలురాయిని చేరిందంట. 2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 3 crore కాల్స్ మార్క్ని దాటిందంట. ఓకేనా. రాష్ట్రంలో అమలు, రాష్ట్రంలో కుటుంబ సంక్షేమ శాఖ, గుర్తుంచుకోండి. ఓకేనా. కోవిడ్ తర్వాత గణనీయంగా ఈ కాల్స్, ముఖ్యంగా సంజీవని సేవలు అనేవి విస్తృతమైనవి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. టెలిమెడిసిన్ సేవలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ సమస్యలకు, జ్వరం, జలుబు, దగ్గు, రోగులు దగ్గరలోని పల్లె దవాఖానకు వెళ్ళి అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్కు కాల్ చేసి సూచనలు తీసుకోవచ్చు. ఓకేనా. సూచించిన మందులు, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఏవైతే ఉంటాయో పల్లె దవాఖానలను పొందొచ్చు. సెకండ్, పెద్ద ఆరోగ్య సమస్యలకు రోగులు నేరుగా ప్రాథమిక ఆరోగ్యానికి వెళ్ళాలి. అక్కడి వైద్యుడు పెద్ద ఆసుపత్రిలోని స్పెషలిస్ట్ వైద్యుడితో టెలిమెడిసిన్ ద్వారా రోగి సమస్యను వివరించి సూచనలు పొందేలా ఏర్పాటు చేశారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం దాదాపు 1200 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం వైద్యులకు ఒక్కో కాల్కు ₹120 వరకు చెల్లిస్తామని ప్రకటించింది. రైట్. ప్రస్తుతం వైద్యులకు కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిచిపోయినాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంజీవని అంటే ఏంటి, ఇటువంటివి అడుగుతారు. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను నేను కవర్ చేస్తున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తే మీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి సమాచారాన్ని కవర్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి తెలంగాణకు సంబంధించి వార్త ఉండొచ్చు, ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉండొచ్చు. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్గా ఉండే ఏ టాపిక్నైనా కూడా మీకు డిస్కస్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. రైట్. ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా పదవీకాలం, ముఖ్యమంత్రి పదవీకాలానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారు చరిత్ర సృష్టించారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కన్జిక్యూటివ్గా అధికారంలోకి రావడమే ఒక మైల్ స్టోన్. కన్జిక్యూటివ్గా 2 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ ఒక్క పార్టీ కూడా రాలేదు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం బీజేపీ మాత్రమే 2 సార్లు కన్జిక్యూటివ్గా అధికారాన్ని ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారి చొరవ వల్ల. సో ఇక్కడ ఒక రికార్డుతో వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. బీజేపీ. సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర చరిత్రలో వరుసగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు, వరుసగా కన్జిక్యూటివ్గా. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీద ఉంది. గోవింద్ వల్లభ్ పంత్ వరుసగా 8 సంవత్సరాల 127 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. యోగి ఆదిత్యనాథ్ రికార్డు నిన్నటితో కలిపి యోగి ఆదిత్యనాథ్ వరుసగా 8 సంవత్సరాల 4 నెలల 10 రోజులు యూపీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ విధంగా గోవింద్ వల్లభ్ పంత్ గత రికార్డును అధిగమించి కొత్త చరిత్రని సృష్టించారు. గుర్తుంచుకోండి. ఓకేనా. ముఖ్యాంశాలు అధికారికంగా చేశారు. యోగి ఆదిత్యనాథ్ 2017 నుంచి యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం. సర్వసాధారణంగా భారతదేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేయడం కానీ లేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కానీ రావడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో గోవింద్ వల్లభ్ పంత్ 10th సెప్టెంబర్ 1887లో జన్మించారు, 1961లో మరణించారు. యూపీ తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు 1972లో జన్మించారు. గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి తను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకేనా. ఇక భారత 88వ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. 88th గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నిటికంటే ఇంపార్టెంట్ 2025 విమెన్స్ చెస్ వరల్డ్ కప్ విజేత కూడా దివ్యా దేశ్ముఖ్. 2025 చెస్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ఎవరిపైన దివ్యా దేశ్ముఖ్ గెలుపొందింది, అద్భుతమైన విజయము. సో కోనేరు హంపి పైన గెలుపొందారు. దివ్యా దేశ్ముఖ్ క్రియేట్స్ హిస్టరీ, బ్రేక్స్ డౌన్ ఇన్ టీయర్స్. సో భారత యువ చెస్ సంచలనం దివ్యా దేశ్ముఖ్ భారతదేశపు 88వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అరుదైన
ఘనత సాధించారు. 88th గ్రాండ్ మాస్టర్. భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. ఫిడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్ అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఫిడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్ లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫిడే వారు నిర్వహించిన జార్జియా వేదికగా నిర్వహించిన ఏదైనా ఒక అంతర్జాతీయ ఈవెంట్ టోర్నీ గురించి చూసినప్పుడు ఎక్కడ జరిగిందో చూడాలి. జార్జియా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఫిడే మహిళల వరల్డ్ కప్లో దివ్య దేశ్ముఖ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత సీనియర్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ ఛాంపియన్ కోనేరు హంపీతో ఉత్కంఠభరితమైన పోరులో దివ్య దేశ్ముఖ్ విజయాన్ని కైవసం చేసుకుంది. గుర్తుంచుకోండి. రైట్. సో ఈ విజయం ద్వారా దివ్య వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ చెస్ టోర్నీకి అర్హత సాధించారు. 19 ఏళ్ల దివ్య అనుభవగురాలను హంపీని ఓడించి తన ప్రతిభను చాటారు. రైట్. సో ప్రపంచ చెస్ ఫెడరేషన్ ప్రదానం చేసే అత్యున్నత హోదా గ్రాండ్ మాస్టర్, ఒక నామ్. దీన్ని పొందాలంటే ఆటగాళ్ళు నిర్దిష్ట టోర్నీలు గెలవడం ద్వారా జిఎం నామ్ని పొందాలి. భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. సో ఇప్పటివరకు 88 మెంబర్స్ ఉన్నారు గ్రాండ్ మాస్టర్స్. ఇక WTT కంటెండర్ టోర్నీలో రన్నర్అప్గా ఆకుల శ్రీజ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి. సో హైదరాబాద్ యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. నైజీరియాలోని లాగోస్లో జరిగిన WTT కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్లో శ్రీజ రన్నర్అప్గా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన హొనోకా హషిమోటో తన పైన ఓడిపోవడం జరిగింది. రన్నర్అప్ మన శ్రీజ, తెలుగు అమ్మాయి. రైట్, సరిపోతుంది. ఆకుల శ్రీజ హైదరాబాద్లో జన్మించారు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ని సాధించింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీ. రైట్. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకము, ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారి చేతుల మీదుగా విడుదలైన ఒక పుస్తకము. ఆ పుస్తకం పేరేంటి? ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్. పుస్తకాల గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. సో పుస్తకం పేరు వచ్చేసేసి సస్టైనబుల్ వెల్నెస్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థులకు సంబంధించి ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది పుస్తకం పేరు. ఎవరు ఎడిటర్స్, సంపాదకులు ఎవరు అంటే లతా పాండే అండ్ రామానంద్ గారు తీసుకొచ్చిన పుస్తకం. పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే లక్ష్యం అసలు ఏంటంటే విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, ఉన్నత విద్యలో సమగ్ర వెల్నెస్ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. విద్యార్థుల మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించడంలో ఉన్నత విద్యా సంస్థల పాత్రపై కృషి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదలైన ఒక పుస్తకం. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజము ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఉద్దేశం ఏంటి? మైనింగ్ టూరిజం ఉద్దేశం ఏంటి? ఈ ప్రాజెక్టు కోసం ఎవరి మధ్య, ఏ ప్రభుత్వం మధ్య, ఏ సంస్థల మధ్య ఒప్పందం అనేది జరిగింది? సో ఈజీ క్వశ్చన్. లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసిన టాపికే మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. సూపర్లేటివ్ టాపిక్. ఓకేనా. ఇక ఈరోజు క్విక్ రివిజన్ చేస్తే, అభ్యర్థులందరూ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అందిస్తున్నాను కదా, ఇక్కడ చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, మీకు చూపించే ప్రతి వర్డ్ కూడా PDF ఫార్మాట్లో డౌన్లోడ్ ఆప్షన్తో ఇచ్చాను. సో GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ మీరు ప్లే స్టోర్లో చూడొచ్చు, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం అండ్ ఆపరేషన్ మహాదేవ్. దేశంలో 63 జిల్లాల్లో 50% పైగా పిల్లల్లో ఎదుగుదల లోపము. దేశ ప్రజలపై తలసరి రుణభారం ఏ విధంగా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ గణాంకాలు. అండ్ కాగితంతో అంతరిక్ష నౌక, జపాన్ శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ పరీక్ష విజయవంతము. సంస్థ పేరేంటి? భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెవీ వాటర్ అప్గ్రేడేషన్ పరీక్ష కేంద్రము. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ప్రభావం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, జంతువులు చనిపోవడము. అండ్ వార్తలు నిలిచిన ఆర్కిడ్ జాతి ఇటీవల మిజోరాంలో కనుగొనబడింది. అండ్ న్యూ స్పైడర్ స్పీసీస్ ఒకటేమో వెస్ట్ బెంగాల్లో, ఒకటేమో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ రాష్ట్రంలో కనుగొనబడింది. అండ్ నల్సా వీర్ పరివార్ సహాయత యోజన అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ థాయ్ కంబోడియా కాల్పుల విరమణ
పేగు బ్యాక్టీరియా నియంత్రణకు చైనా శాస్త్రవేత్తల స్మార్ట్ క్యాప్సూల్. ఈ సంజీవని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన పురోగతి ఉంది అని. ఉత్తరప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా యోగి ఆదిత్యనాథ్ గారు కన్సిక్యూటివ్గా. దివ్యా దేశ్ముఖ్ క్రియేట్స్ హిస్టరీ సో చెస్ ప్రపంచ కప్ అండ్ 88 చెస్ గ్రాండ్ మాస్టర్. WTT సో టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో రన్నరప్గా మన తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకము సస్టైనబుల్ వెల్నెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే ఒక పుస్తకం. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఉద్దేశం ఏంటి? ప్రాజెక్ట్ కోసం ఎవరి మధ్య ఒప్పందం కుదిరింది? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, మీకు రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.